అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందామా? ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని పెద్దలు చెప్పిన మాట. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి కారణం 1908 మార్చి 8 న్యూయార్క్ లో ఒక దుస్తుల కంపెనీలో 15,000 మంది మహిళా వర్కర్లు తమ హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన రోజు. అందుకే ఆ రోజున మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరపాలని నిశ్చయించుకున్నాయి. ఆనాటి మహిళ వంటింటి బానిస. నీకెందుకు, నువ్వేమీ చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు లోపలికెళ్ళు, ఇవే మాటల గాయాలు ప్రతిరోజు బాధించేవి. అవి ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్నవి. కానీ పరిస్థితి మారిందనే చెప్పవచ్చు. నువ్వేమీ చేయలేవు అన్న స్థాయి నుండి నువ్వే చేయగలవు అన్న స్థాయికి వచ్చింది. ఆడది అబల కాదు, ఆకాశంలో సగం అనే స్థాయికి వచ్చింది. ఎన్నో వివక్షతలను ఎదుర్కొని ఎంతో విద్యావంతురాలైంది. అయినా ఆపదలు, అవమానాలు, చేదరింపులు ఎదుర్కొంటుంది కొన్ని చోట్ల. మహిళ అంటే ఎంత సుకుమారమో అంతే గంభీరం కూడా. ఎంత మమకారం చూపుతుందో అంతే ప్రళయాన్ని సృష్టించగలదు. మహిళలు ఎన్నో రంగాలలో ఎన్నో విజయాలు సాధించారు. ఓడిన చోటే గెలుపును అందుకున్నారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఎంతో మంది మహిళలు మహిళా సాధికారత కోసం పోరాడుతూనే ఉన్నారు. వారి వెనుక మహిళ విలువ తెలిసిన, మహిళకు గౌరవం ఇచ్చే, వెన్ను తట్టి ప్రోత్సహించే పురుషుడు కూడా తండ్రి రూపంలోనో, భర్తగానో, అన్నగానో ఉండనే ఉన్నారు. వాళ్ళకి జోహార్లు. ప్రతి ఇంట్లో ఒక మహిళా శక్తి అమ్మగాను, అక్కగాను, చెల్లిగాను, భార్యగాను ఉంది. అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్ళి వచ్చాక నాన్న విశ్రాంతి తీసుకుంటారు. కానీ అమ్మ ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం చేస్తుంది. అయినా అలసిపోదు. తన వారి క్షేమం కోసం కుటుంబం నుండి మొదలుపెట్టి ఏదైనా చేయగల శక్తి ఒక్క మహిళకే ఉంది. మహిళ గురించి ఎంత చెప్పినా మాట్లాడినా తక్కువ. ఇక చివరిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఆడబిడ్డ, మహిళ ఇలా అందరూ కొన్ని దుష్ట శక్తుల నుండి, కామాంధల నుండి రక్షించబడాలి. అలాగే గౌరవింపబడాలి, బ్రతకగలగాలి. ఆడపిల్ల అపురూపంగా పెరిగి అన్నిటా ముందుండి అద్భుతాలు సాధించాలి అని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.